మెగా షో నిర్వహించబోతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కోల్కతాలో బీజేపీ వ్యతిరేక పార్టీల ఐక్య బల ప్రదర్శన జరగబోతోంది. విపక్ష కూటమి సత్తా చాటేందుకు సిద్ధమైంది. బీజేపీ వ్యతిరేక పార్టీల మహా బల ప్రదర్శనకు రంగం సిద్ధమైంది. యునైటెడ్ ఇండియా బ్రిగేడ్ పేరిట తృణమూల్ ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షురాలు బెంగాల్ ముఖ్యమంత్రి మమత నిర్వహిస్తున్న భారీ ర్యాలీకి దాదాపు 20 పార్టీల నాయకులు హాజరవుతున్నారు. ఈ సభలో మమతతో పాటు పలువురు నాయకులు ప్రసంగిస్తారు. బ్రిగేడ్ పరేడ్ మైదానంలో జరిగే ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఇప్పటికే దాదాపు 4 లక్షల మంది కోల్కతా చేరుకున్నట్లు తెలుస్తోంది. మహాకూటమి ఆవిర్భావంలో అతి కీలకమైన ఈ భేటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ అధ్యక్షురాలు సోనియా హాజరు కావటం లేదు. బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ నేతల వినతి మేరకే వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ తరపున సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, అభిషేక్ సింఘ్వి ఈ ర్యాలీకి వస్తారు. మరోవైపు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కూడా పాల్గొనటం లేదు. ఆమె తరపున పార్టీ ముఖ్య నేత సతీష్ చంద్ర మిశ్రా హాజరవుతారు. ఇక బెంగాల్లో ప్రధాన ప్రతిపక్షమైన సిపిఎం ఈ సభకు హాజరు కాకూడదని నిర్ణయించుకుంది. సిపిఐ తరపున పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ హాజరవుతున్నారు. ఇక ఈ ర్యాలీలో కాంగ్రెస్ పాల్గొంటున్నందున తాను హాజరు కాబోనని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించగా, తాము బీజేపీ కాంగ్రెస్లకు సమదూరం పాటిస్తున్నందున హాజరు కావటం లేదని బీజేడీ అధ్యక్షుడు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మమతకు చెప్పినట్లు తెలిసింది. আকাশে আজ রঙের মেলা, মন ভরেছে কানে, ফুল ফোটে পাখি ডাকে শান্ত সবুজ ধানে। আকাশে আজ রঙের মেলা, মন ভরেছে গানে, ফুল ফোটে পাখি ডাকে শান্ত সবুজ ধানে। ভাঙা গড়া নিয়েই জীবন, নেই যে নদীর কূল, মামাটি মানুষের ভালোবাসায় গড়া আমাদের তৃণমূল, এই বাংলার వైసీపీ అధ్యక్షుడు జగన్ కు మమత నుంచి ఆహ్వానం వెళ్లలేదు. ఇది జాతీయ స్థాయిలో మోదీ వ్యతిరేక కూటమి కోసం జరుగుతున్న ప్రయత్నమని, రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులకు సంబంధం లేదని తృణమూల్, ఎస్పీ, కాంగ్రెస్ ప్రతినిధులు వేర్వేరుగా ట్వీట్ చేశారు. కోల్కతా ర్యాలీకి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు మాజీ ప్రధాని దేవగౌడ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, డీఎంకే ప్రెసిడెంట్ స్టాలిన్ ఈ ర్యాలీకి హాజరవుతున్నారు.
మోదీ కన్నా బలమైన నేతలు బీజేపీయేతర కూటమిలో ఉన్నారని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కోల్కతాలో నిర్వహించే ర్యాలీకి హాజరయ్యేందుకు చంద్రబాబు శుక్రవారం కోల్కతా వెళ్లారు. మరోవైపు కోల్కతా ర్యాలీకి దూరంగా ఉంటున్న రాహుల్ గాంధీ సభకు సంఘీభావం ప్రకటిస్తూ మమతా బెనర్జీకి లేఖ రాశారు. ఈ భారీ ర్యాలీ ద్వారా ఐక్య భారత సందేశం బలంగా వినిపిస్తుందని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, లౌకికవాదానికి మూలస్తంభాలు నిజమైన జాతీయవాదం, అభివృద్ధి. మోదీ సర్కార్ వీటినే ధ్వంసం చేస్తోంది అని ఈ లేఖలో పేర్కొన్నారు. आज ममता दीदी ने सारी नॉन बीजेपी पार्टीज़ को यहाँ पे बुलाया है क्योंकि मोदी और अमित शाह जी का जो जोड़ी है वो देश के लिए बहुत ख़तरनाक है और उनको हराना किसी भी हालत में देश को बचाने के लिए बहुत ज़रूरी है। मैं ममता दीदी की इस पहल का स्वागत करता हूँ और आज मैं भी इसमें शामिल हो रहा हूँ। बाकी बात सर 20 से ज़्यादा కోల్కతా ర్యాలీకి 20కి పైగా పార్టీల నాయకులు హాజరవుతున్నారని చంద్రబాబు అన్నారు. జగన్, కేసీఆర్ తప్ప అందరూ కోల్కతా వచ్చారని చెప్పారు. కోల్కతా వచ్చిన వాళ్లంతా మోదీ వ్యతిరేకులేనన్న చంద్రబాబు కేసీఆర్, జగన్ ఉన్నది మోదీ వెంటే అనేది స్పష్టమైందన్నారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది అసలు లేదని, మోదీకి మద్దతు కోసమే అదంతా చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతల ఆంధ్ర ద్వేషాన్ని ప్రచారం చేయాలని టెలికాన్ఫరెన్స్లో పార్టీ నేతలకు సూచించారు చంద్రబాబు. కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ దుర్భాషలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. వారితో అంటకాగుతున్న జగన్ వైఖరిని ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. వరంగల్లో తనపై రాళ్లేసిన వాళ్లతో జగన్ లాలూచీ పడ్డారన్న చంద్రబాబు టీఆర్ఎస్, వైసీపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. ఏపీకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చామని బీజేపీ అనడం హాస్యాస్పదమన్నారు చంద్రబాబు. 29 సార్లు ఢిల్లీ వెళ్తే మొండి చేయి చూపించడమే స్పెషల్ ట్రీట్మెంటా, గాయాలపై కారం జల్లడమేనా స్పెషల్ ట్రీట్మెంట్ అని ప్రశ్నించారు. దేశంలోని ఆలయాల్లో అశాంతిని బీజేపీ సృష్టిస్తోందని విమర్శించారు. శబరిమలలో ఉద్రిక్తతలు రెచ్చగొడుతోందన్న చంద్రబాబు రామాలయాన్ని మళ్లీ తెర మీదకు తెస్తోందని అన్నారు. కర్ణాటకలో బీజేపీ దుర్మార్గ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు తెరదీశారని, కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు చంద్రబాబు. బీజేపీ కుట్రలను 10 మందికి చెప్పాలని, ప్రతి కార్యకర్త ఒక మొబైల్ మీడియాగా మారాలని సూచించారు.
మమతా బెనర్జీ మహారాలీకి హాజరయ్యేందుకు కోల్కతా వెళ్లిన చంద్రబాబు అక్కడ పలువురు జాతీయ నేతలతో భేటీ అవుతున్నారు. బీజేపీయేతర ఫ్రంట్ భవిష్యత్ కార్యాచరణపై మంత్రాలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. কাজেই বসে পড়ুন, যারা আসতে পারছেন তাদেরকে বলবো একটু এগিয়ে যতটা আসতে পারছেন তারপর বসে পড়ুন। আমাদের ডান দিকে যারা আছে বসে পড়ুন। সবাই এই সভা এমন ব্যবস্থা করা আছে সবাই চাক্ষুষ করতে পারবেন। আস্তে আস্তে বসে পড়ুন, আবার পেছনের লোক চলে আসবে। এবার সঙ্গীত পরিবেশন করবেন সৌমিত্র রায়। স্কিলটা দাও। এফ। ওরে নদীর ধারে শিমুলে ফুল, নদীর ধারে শিমুলে ফুল, নানা পাখির বাসা রে, নানা পাখির বাসা। সকালে ফুটিবে ফুল, সকালে সকালে ফুটিবে ফুল। কোন ফুল? তৃণমূল।